జరిగింది. పీఠ స్థాపకుడైన మౌనస్వామికి పూజ చేయటం జరిగింది. మౌనస్వామి హిమాలయ యోగి. హిమాలయాలలో అత్యంత రహస్య ప్రదేశంలో సిద్ధాశ్రమం ఉన్నది. అక్కడ ఇప్పటికి కూడా కొన్ని వందల మంది కొన్ని వేల సంవత్సరాల నుండి భౌతిక శరీరాలతో సిద్ధ శరీరాలతో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరైనా చూడాలి అని అందరికీ కోరిక ఉంటుంది. వాళ్ళు అనుమతించిన వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. ఇటీవల అలా చూసిన వాళ్ళలో థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకురాలైన మేడం బ్లావెట్స్కీ ఉన్నది. నారాయణ దత్త శ్రీమాలి అని మంత్రవేత్త ఉన్నారు. ఇలా సిద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. మౌనస్వామి అక్కడ నుండి వచ్చినటువంటి వాడు. వారి గురువు గారు